తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. లీటర్ పాల ధర 1100 రూపాయలు, గ్యాస్ ధర 2657 రూపాయలు. ఇవి ఉదాహరణకు మాత్రమే. ఇలాంటివి నిత్యావసర ధరలు ఆకాశానికి తాకి ప్రజలకు 2 పూటల తిండి దొరకని రోజులు గత 2 ఏళ్ల కిందట శ్రీలంకలో చూశాం. పాకిస్తాన్లో కూడా ఇలాంటి పరిస్థితే. తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశ ప్రజలకు కడుపు నిండా తిండి దొరకడం కూడా గగనమైంది. భారతదేశానికి కూడా 1991లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. దేశంలో డబ్బులు అయిపోయాయి. దేశ ప్రజల భవిష్యత్తు ఏంటా అన్న ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో ఒకే ఒక్క వ్యక్తి దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాడు. అతడే మన్మోహన్ సింగ్. భారతమాత చరిత్రను తిరగరాసిన ఆర్థిక శాస్త్రవేత్త. ఈరోజు మన దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు పడుతున్న ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉన్నామంటే దానికి కారణం అప్పటి ప్రధాని పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే. 30 సంవత్సరాల క్రితం వారు తీసుకున్న నిర్ణయాలు శ్రీలంక, పాకిస్తాన్ లాంటి కన్నీటి కష్టాలను మన దేశానికి రాకుండా చేశాయి. మన్మోహన్ సింగ్ రాజకీయ నాయకుడు కాదు, ఓ ఆర్థిక మేధావి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఆయన పనితనం రాజకీయాల్లోకి వచ్చేలా దారితీసింది. 1991లో సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన మైనార్టీ ప్రభుత్వం పివి నరసింహారావును ప్రధానిగా, మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించింది. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. విదేశీ దిగుమతుల కోసం భారత్ దగ్గర ఉన్న మారక ద్రవ్యం కేవలం $1 బిలియన్ పరిమితమైంది. అప్పుడున్న పరిస్థితుల్లో 2 వారాలకు మించి ఆ డబ్బు సరిపోదు. ఈ సంక్షోభం ఎదుర్కోవడం, తిరిగి దేశం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెను సవాల్. ఆ సవాల్నే స్వీకరించింది, విజయం సాధించింది నరసింహారావు మన్మోహన్ సింగ్ జోడీ. 100 రోజుల వ్యవధిలోనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మన్మోహన్ సింగ్ రూపాయి మారకం విలువను జూలై 1న 9.5% తగ్గించారు. తర్వాత 2 రోజులకే మరో 12% తగ్గించారు. దీనివల్ల ఎన్ఆర్ఐల పెట్టుబడులు తిరిగి దేశంలోకి వచ్చాయి. విదేశీ మారక ద్రవ్యం లోటు తాత్కాలికంగా తగ్గింది. మారక ద్రవ్య కొరతను తీర్చేందుకు రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు తాకట్టు పెట్టి $600 మిలియన్ అప్పుగా తెచ్చారు. వ్యాపారాలకు అవసరమైన నియంత్రణలను తొలగించారు. దిగుమతులపై పన్నులు తగ్గించారు. ఎగుమతులను ప్రోత్సహించడానికి ఎగుమతి ఉత్పత్తులపై పరిమితులను తగ్గించారు. రూపాయి విలువ తగ్గించడం ద్వారా విదేశీ మార్కెట్లో భారత ఉత్పత్తులకు డిమాండ్ పెంచారు. బడ్జెట్లో విధానపరమైన మార్పులు చేసి విదేశీ రుణాలు పొందారు. ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించి ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం అందించారు. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకరించారు. దీని ద్వారా బ్లాక్ మనీపై అదుపు సాధించారు. ప్రైవేట్ బ్యాంకులకు అనుమతి ఇచ్చి కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులకు 51% వరకు అవకాశం కల్పించారు. దీనివల్ల ప్రైవేటు రంగం పుంజుకుంది. యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించాయి. ఫలితంగా భారత ఆర్థిక వృద్ధి రేటు 3% ఉండగా సంస్కరణల తర్వాత ఇది 6 నుంచి 7% చేరుకుంది. FDI భారీగా పెరిగింది. ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో విస్తృత అవకాశాలు వచ్చాయి. ఐటీలో భారతదేశం ఈ రోజు ఇంతలా అభివృద్ధి చెందుతుంది అంటే ఆ రోజుల్లో చేపట్టిన విధానాలే కారణం. పివి మన్మోహన్ ఆర్థిక సంస్కరణల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగి ఈరోజు భారతదేశ ఆర్థిక ప్రగతి అందరికీ కనిపించే స్థాయికి చేరుకుంది. దట్ ఈజ్ మన్మోహన్ సింగ్. ఈరోజు దేశం మాజీ ప్రధానినే కాదు, భారతమాత గతిని మార్చి ఉన్నత స్థితికి చేర్చిన మహోన్నత వ్యక్తిని కోల్పోయింది. ఎన్నికల ఫలితాలు దేశంలో బీజేపీకి షాక్ ఇస్తే కాంగ్రెస్ కు విజయాన్ని అందించాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో విజయం సాధించింది. 10 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీయే ప్రధాని పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అందరూ ఊహించింది కూడా ఇదే. కానీ విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు. ఒక విదేశీయురాలు భారతదేశ ప్రధాని ఎలా అవుతారంటూ ప్రశ్నలు. ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ రాజీవ్ గాంధీని ప్రేమ వివాహం చేసుకున్నారు. భారత పౌరసత్వం పొందిన సోనియా దేశ ప్రధాని అవ్వడానికి ఒప్పుకోలేదు. ప్రతిపక్ష నాయకులు సుష్మా స్వరాజ్, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ లాంటి వారు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సోనియా వెనక్కు తగ్గారు. మరి ప్రధాని ఎవరా అనే ఉత్కంఠ రేపిన సమయంలో ఆఖరి నిమిషంలో
మన్మోహన్ సింగ్ పేరు ప్రకటించారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన శక్తి సామర్థ్యాలపై నమ్మకం లేక కాదు, కానీ అప్పటికే కాంగ్రెస్లో తలలు పండిన నేతలున్నారు. పార్టీలో పెద్ద పెద్ద నాయకులైన ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం లాంటి వారిని కాదని మన్మోహన్ సింగ్కే పాలన పగ్గాలు అప్పగించడం సంచలనమైంది. మన్మోహన్ తెలివితేటలు, అపార జ్ఞానం, అంకిత భావంతో పనిచేయడం ఆయనకు ప్రధాని పదవి దక్కేలా చేశాయి. అంతకంటే ఓ నమ్మకస్తుడు కావాలనుకున్న సోనియా గాంధీ మన్మోహన్ను అందలం ఎక్కించారు. అలా మన్మోహన్ సింగ్ భారతదేశానికి మొదటి సిక్కు మరియు హిందూయేతర ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయ్యాక మన్మోహన్ సింగ్ను విమర్శలు వెంటాడాయి. ఆయనను సోనియా గాంధీ వెనుక ఉండి నడిపిస్తున్నారని, పూర్తిస్థాయి అధికార బాధ్యతలు స్వతహాగా నిర్వహించడం లేదని ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాటికి మౌనమే సమాధానమంటూ ముందుకు సాగి దేశ భవిష్యత్తు, ప్రజల కోసం ఎన్నో సాహసోపేతాల నిర్ణయాలు తీసుకున్నారు మన్మోహన్ సింగ్. పైకి మృదు స్వభావిలా కనిపించినా దేశం కోసం తీసుకునే నిర్ణయాల్లో ఆయన కఠినంగా వ్యవహరించారు. ప్రధానిగా ఉన్న తొలి 5 ఏళ్ల కాలంలో మన్మోహన్ సింగ్ సాధించిన అతిపెద్ద విజయం అమెరికాతో అణు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం. అమెరికాతో అణు ఒప్పందాన్ని వామపక్షాలు వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా ఆయన వెనకడుగు వేయలేదు. భారతదేశం ప్రపంచ అణు మార్కెట్లోకి ప్రవేశించడానికి, ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ ఒప్పందం దోహదపడింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పేద ప్రజల ఆకలిని తీరుస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్. 2005లో ప్రవేశపెట్టిన ఈ పథకం పేద ప్రజల కడుపు నింపింది, వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసింది. ఇప్పుడు అన్నింటికీ ఆధారం ఆధార్ కార్డు కూడా మన్మోహన్ సింగ్ తెచ్చారు. ప్రతి భారతీయ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలనే లక్ష్యంతో ఆధార్ పథకం ప్రారంభించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013ని తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టాన్ని అమలు చేసింది. రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మన్మోహన్ సింగ్ భారత్ నిర్మాణ్ యోజనను ప్రారంభించారు. జననీ సురక్ష యోజన, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి పథకాలను తీసుకొచ్చారు. ఆయన హయాంలో అధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసింది భారతదేశం. భారతదేశ జీడిపి వృద్ధి రేటు 2004-2008 మధ్య 8% కంటే ఎక్కువగా నమోదైంది. హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, విమర్శలకు మౌనంతోనే సమాధానమిస్తూ దేశాభివృద్ధికి చేసిన సేవను ఈ దేశం, ఈ మట్టి ఎప్పటికీ మర్చిపోదు.